చెన్నై నుంచి మధురై వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం గుర్తించడంతో విమానాన్ని వెంటనే తిరిగి చెన్నై విమానాశ్రయానికి తరలించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బంది చాకచక్యంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం నివారించిన పైలట్కు అధికారులు అభినందనలు తెలిపారు. ఇండిగో సంస్థ ఈ ఘటనపై అధికారిక ప్రకటనలు విడుదల చేస్తూ ప్రయాణికుల భద్రతే తమకెప్పుడు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరింది. ఇరు దేశాల పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయెల్ పైకి టెహ్రాన్ ఎక్కుపెట్టింది. గత వారం రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ క్లస్టర్ ముందుగుండు సామాగ్రిని ఉపయోగించడం ఇదే తొలిసారి. దీంతో 8 రోజులుగా జరుగుతున్న దాడులు ప్రతి దాడుల పరంపర ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించడం, ఆసుపత్రిపై దాడి చేయడం వంటి ఘటనల నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. దీనికి తగినట్లుగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన జారీ చేశారు. ఇరాన్ను తీవ్రంగా దెబ్బ కొడతామని నెతన్యాహు హెచ్చరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మహమ్మద్ అజరుద్దీన్ వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకుంటూ చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ నియోజకవర్గంలో తాను గట్టి పోటీ ఇచ్చానని గుర్తు చేశారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశానని అన్నారు. అయితే రానున్న ఉప ఎన్నికల్లో తనకు టికెట్ లభించదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఈసారి జరగబోయే ఉప ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తానని అజరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో గెలుపొంది ఆ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తానని అజరుద్దీన్ తెలిపారు. ప్రపంచానికి ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్లో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించామని చెప్పారు. హైదరాబాద్ ఎల్డీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్స్ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపీ ఈటాల రాజేందర్, బీజేపీ నాయకురాలు ఖుష్బూ, సినీ నటులు సాయి దుర్గతేజ్, తేజ సజ్జా, మీనాక్షి చౌదరి పాల్గొని యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్ సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే
యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ, వాలంటీర్స్ అందరూ కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క తిరుపతి జిల్లా తిరుమల కల్తీనేయి కేసులో తనకు నోటీసులు జారీ చేసి విచారణ జరపడంపై వైవి సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు అప్పన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విచారణకు అధికారం లేని అధికారి ద్వారా నోటీసులు జారీ చేయడం సరైనది కాదని అప్పన్న పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీనేయి కేసులో విచారణ చేపట్టిన ఏఎస్పీ వెంకట్రావుకు విచారణ చేయడానికి హక్కు లేదని పేర్కొంది. ఆయన సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో సభ్యుడు కాదని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును ఏఎస్పీ వెంకట్రావుకు అధికారిగా నియమించింది సిబిఐ అని పేర్కొంటూ విచారణకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.